ఇంతవరకు ప్రభుని ఆరాధిస్తూ వచ్చినాం. ఈ ఆరాధనలో మనం ప్రభుకి ఆరాధిస్తూ వచ్చాం. అయితే ప్రభు తప్పిపోయిన కుమారుడు గురించి మనల్ని పరిచయం చేసినాడు ఈ ఆరాధన ద్వారా. అంటే పరిచయం చేయడం ద్వారా మన ఆరాధన ఆయనకు సమర్పిస్తూ వచ్చాం. తప్పిపోయిన మన జీవితాల్లో ఏదైతే తప్పిపోయినామో ప్రభు మనల్ని పరిచయం చేశాడు, అంటే సమీపంగా చేశాడు. అంటే ప్రభుని గణపరుస్తూ వచ్చాం. రండి, ఈ బల్లా వర్తమానంలో సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 12వ అధ్యాయము బల్లా వర్తమానంలో ఏం చెప్పాలా ప్రభు అని అడుగుతూ ఉంటే అన్న చెప్పినాంటి సమూయేలు గురించి, ఆయన గురించి చెప్పి ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఆయన దగ్గరికి రావడంలో ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు కూడా సమూయేలు గురించే రాయబడతా వచ్చింది. మా కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా ఎక్కువ సమూయేలు గురించే అనేక తూర్లు ప్రేరేపించబట్టి ఈ వర్తమానం దేవుడిస్తూ వచ్చాడు. 12వ అధ్యాయము 20వ వచనం. ఒకరు సాయం చేయండి. అంతటా పూర్ణ హృదయముతో ఆయనని సేవించుడి. అంతటా సమూయేలు జనులతో నిజముగా కీడు చేశాడు. అయితే వాళ్ళు కీడు చేసే ప్రజలుగా ఉన్నారు. అయితే ఆయన గురించి మనం ప్రభు సహా ఇక్కడ సమూయేలుతో చెప్పబడే మాట ఏముందంటే, వారు న్యాయాధిపతులుగా ఉండి అనేకులు వాళ్ళు 100 సంవత్సరాలు ఉండుతూ వచ్చారు. అయితే ఇక్కడ మాకు ఒక రాజు కావాలయ్యా అని సమూయేలు వచ్చి అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ రాజు కావాలని వారు అడుగుతూ ఉన్నారు. సమూయేలు చూస్తే వీరు గొప్ప నష్టం చేసినారని సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. ఏమిటి ఆ నష్టము చూద్దాం రండి. 10వ వచనం, 12వ అధ్యాయము 10వ వచనం. అంతటా వారు చదవండి అన్న అక్క. అంతటా వారు బయలుదేవతలను చాలక్క. ఇది వారు పాపం చేసినది. సృష్టికర్తమైన దేవుని అనుసరించక సృష్టిని లేనిది వారు పూజిస్తూ వస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ 20వ వచనములో ఆ మాట రాయబడతారు. అంతటా సమూయేలు జనులతో నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అక్కడ ఆ మాట నిజముగా చేశారు వాళ్ళు. అయితే వీరు ఎట్టుందంటే అన్నీ చేసి మా కొరకు ప్రార్థన చేయని వచ్చినట్టుగా కనపడుతుంది. చూస్తాం ఆ మాట కూడా 24వ వచనంలో ఉంటుంది. అయితే అన్నీ చేసి వచ్చారు, మాకు ఒక రాజు కావాలని చూస్తూ వచ్చినాడు. చూడండి 12వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు వాళ్ళందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. ఒక రాజుగా నియమిస్తూ ఉన్నాడు. ఆ రాజు ఎవరు చూద్దాం రండి. అపోస్తుల కార్యమును 13వ అధ్యాయము ఆ రాజు ఎవరో చూసి ఇక్కడికి మళ్ళీ వస్తాం.
అపోస్తుల కార్యమును 13వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఇంచుమించు 470 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతి సరే ఓకే. చాలక్క. ఇక్కడ ఎవరు? వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినప్పుడు ఒక రాజు కావాలయ్యా అన్నప్పుడు సమూయేలు దగ్గర 400 సంవత్సరాలు న్యాయాధిపతులు ఏలుతూ ఉన్నారు. న్యాయాధిపతులు ఏలుతూ ఉన్నప్పుడు ఒక రాజు కావాల. ఆ రాజు సౌలు బెన్యాయ గోత్రంలో నుండి కీస్ కుమారుడైన సౌలు ఆయన వస్తూ వచ్చాడు. ఆయన రాజుగా చేసిన తర్వాత ఇక్కడ రండి, రాజు చేయకమునిపై ఇవన్నీ మాట్లాడుతూ వచ్చినప్పుడు 12వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథమును ఆయన ఏమీ వారితో ఇప్పించుకునేది లేదు, తీసుకునేది లేదు. కానీ వారు సొనుగుతూ వచ్చారు సమూయేలు మీద. ఒక మాట చూడండి, 3వ వచనం 12వ అధ్యాయం 3. ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దనను తీసుకుంటేనే చదవక చాలక్క. ఎట్లున్నాడంట సమూయేలు దేవునికి ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో అంత నమ్మకస్తుగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలతో ఒక్కటి కూడా తీసుకున్నట్ట లేదు. అంటే ఏదైనా ఇస్తారా, నాకేమన్నా ఇస్తారా, మీ దగ్గర నుండి నేను ఏమన్నా ఆశించినానా? ఏం ఆశించలే. ఆయనకు దేవుడు ఏదైతే బయలుపరిచాడో, దేవుడైతే ఏది చెప్పాడో అది చెప్తా వచ్చాడు. అందుకే ఒక గాడిద పిల్లని అడిగినానా, లేదంటే మీ దగ్గర లంచం పుచ్చుకున్నానా, మీ దగ్గర ఏదైనా ఆశించినానా, అయినప్పటికీ సొనుగడమే, గొనుగడమే. అయితే ఇక్కడ 4వ వచనముక, నీవు మాకు ఏ అన్యాయమను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని ఎద్దగాను నీవు దేనిగానను వారు ప్రత్యుత్తరం ఇచ్చినారు. ఆ మాట పైన చెప్పినప్పుడు లంచం పుచ్చుకుంటివే, ఏమన్నా మీరు ఇచ్చినారా, నాకేమన్నా సమూయేలు అడిగినప్పుడు వారు ఈ మాట చెప్తారు 4వ వచనములో, ఏ మనుషుని దగ్గర ఏమీ తీసుకోలే. సమూయేలు ఎలా ఉన్నాడంటే ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో. ఆయన జీవితం చూసుకుంటే దేవుని సన్నిధిలో తలుపులు తీస్తూ వేస్తూ ఏలియా దగ్గర పెరుగుతూ ఆయన స్వరం విన్నుతూ ఎంతగా నమ్మకమైన వ్యక్తిగా మనకు కనపడతాడు. దేవుడు మనకు అనేకవి ఆయన ద్వారా కొన్ని బయలుపరిచిన ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా వచ్చాడు. ఇక్కడ రండి, ఆ మాట మనం చూస్తే ఇదంతా నష్టమైనదిగా ఇశ్రాయేలు ప్రజలు సమూయేలుతో చెప్తా వచ్చినాడు. ఇప్పుడు రండి 20వ వచనం కంటిన్యూ, ఇంకా 24వ వచనం వరకు చదువు. కంటిన్యూ, ఇంకా 24వ వచనం వరకు. చదవక్క. చాలక్క. ఇక్కడ
వారికి ఇశ్రాయేలు ప్రజలకి బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయమును వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి, ఇది నిజమే, మా కొరకు ఏం చేయాలా, ప్రార్థన చేయని అడుగుతా ఉన్నారు. సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయని అడుగుతుంటారు కదా, అట్లాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేలు ప్రజలు వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, నిజమే ఇది మాయా స్వరూపమైన దాన్ని మేము వ్యర్థముగా అనుసరించి వచ్చాము, దాంట్లో మేము పాపం చేసినాము, మేము దాంట్లో పడిపోయాము, మా నేత్రాలు చీకట్లో ఉండే పద్ధతులేకి వెళ్ళిపోయాము, జీవం గల దేవుని ఎలుగులో చూస్తూ వచ్చి కూడా మేము ఏం చేసినామంట, ఆ కీడు చేయడానికి వీరేం చేసినారంటే పడిపోయారు, ఆ జీవితంలోకి లోకములోకి పడిపోయిన వారంగా ఉండారు. అయితే వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే సమూయేలు దగ్గరికి వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఇదంతా నిజమే, సమూయేలు చెప్తా ఉన్నాడు, ఇదంతా నిజమే, మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఏమి ప్రార్థన? ప్రార్థన చేయక మానుకోకుండా ప్రార్థన. ఆ ప్రార్థన వాళ్ళు చెప్పినప్పుడు ఈయనంట 23 వచ్చినమ్మక్క, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపమును చేసిన వాడును అవుదును, అది నాకు దూరముగా అవ్వాలంట. మన హృదయమును దూరముగా ఉంది అని ఆరాధన వర్తమానంలో చూస్తూ వచ్చాం. ఇక్కడంట యెహోవాకు ప్రార్థన చేయకోకుండా ఉంటే ఆ మనసు అంట దూరం కావాలని అని చెప్తా ఉన్నాడు సమూయేలు. అందుకే కింద మాట మానక ప్రార్థన చేస్తా. చూడండి ఆ మాట ఏముందంటే, అది శ్రేష్టమైన చక్కటి మార్గమును మీకు బోధిస్తా. అది ఎలా ఉంటుందంటే బోధిస్తున్నాడు. అది సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు శ్రేష్టమైనది బోధిస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏముందంటే మనం చదవక్క 23వ వచనం, నా మట్టుకు నేను చాలక మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక. అది మానినాననుకో, అలాంటి మనస్సు మనలోకి రాకోకుండా నాకు అది దూరము అవునుగాక అంటున్నాడు. అంటే దూరము కావాలా, అతని గురించి వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తే నాకేంటి లాభం, వారు పడిపోయినారు నాకేంటి లాభం, మనం అనుకుంటాం కదా, సామాన్యంగా శరీరముగా ఉన్నాం కాబట్టి అనుకుంటాం కదా, అవి అన్న ఈ గురించి ప్రార్థన చేయన, ఈ సమస్య ఎట్టుంది అన్నప్పుడు చేస్తే నాకేం లాభం అని ఆలోచన చేస్తాం కదా. వాళ్ళ బాగా చేసినాం, కన్నీరుతో కాడ్చినాం, ప్రార్థన చేసి వాళ్ళు బాగుపడుతున్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది, నా ప్రార్థన వల్లనే ఇది జరిగినది, మనలో ఏమొస్తుంది, ఇది నా ప్రార్థన వల్ల జరిగింది, మనలో ఏమొస్తుంది, గర్వము, అతిశయము అనేకవి భావిస్తుంటాయి, ఒకటొకటి అటాస్త అవుతుంటాయి, దానికి సంబంధము పుడుతూ ఉంటాయి. ఇక్కడ ఆ మాట అనలే, మీ గురించి నేను మానుతే నేను పాపం చేసిన వాడినిగా ఉంటా అంటే సమూయేలు ఏం చెప్తున్నాడు, శ్రేష్టమైన చక్కటి మార్గం వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. సమూయేలు ఎలాగ బోధిస్తూ ఉన్నాడు, శ్రేష్టమైనది బోధిస్తూ ఉన్నాడు, శ్రేష్టమైన మార్గం ఆయన బోధిస్తున్నాడు. 24 వచనంక, ఆయన మీ కొరకు చాలక ఎన్ని గొప్ప కార్యములు చేస్తాడు, అవన్నీ మర్చిపోయారు. చూడండి ఇలాగ ముందుకు పోతే ఈయన గురించి ఇంకా మనం ఏ స్థితిలో పడిపోయినాం, ఏ స్థితిలో జారిపోయినాం మనం చూద్దాం రండి. అపోస్తుల కార్యమును మనకి ఎక్కడ ఆరాధన వర్తమానాలు కూడా చూస్తూ వచ్చినాము. 13వ అధ్యాయము 20వ వచనం, ఇంచుమించు 400 చాలక
న్యాయాధిపతులుగా ఆయన దేశించినట్టు. రండి ఇక రెండో సమూయేలు గ్రంథము 12వ అధ్యాయమును 6వ వచనం చూస్తాం అక్కడ. ఉమ్, 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 ఉమ్. చాలక్క అక్కడ అరోనును మోషేను పంపించినారు. అక్కడ జీవితంలో సమూయేలు కూడా ఉన్నాడు. ఇవన్నీ కార్యములు దేవుడు చేసిన కార్యాలు ఆ ప్రజలు చూస్తూ వచ్చినారు. చూసినప్పుడు అవన్నీ విడిచిపెట్టారు, అవన్నీ మర్చిపోయారు, అవన్నీ గుర్తుకు రావట్లే. రండి దావీదు కీర్తన 106 అధ్యాయం, కొరవ కుమారులు రాసిన కీర్తన. రండి 106 అధ్యాయము. ఇక్కడ కూడా మన పితరులు ఏం చేస్తారో మనకు తేటగా కనబడుతుంది. 7వ వచనం, ఐగుప్తు మా పితరులను ఉమ్, ఉమ్, ఉమ్. చాలక్క ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు. ఐగుప్తు దేశములో మన పితరులు అద్భుతమైన కార్యాలను చేసినప్పుడు అక్కడ కూడా మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు అక్కడ కూడా మర్చిపోయిన వారుగా ఉన్నారు. మన జీవితాల్లో ఏదైనా అద్భుతంగా చేసిన కార్యాలు ఎన్నోతులు మర్చిపోయిన వారుగా ఉంటాం. ఇక్కడ కూడా చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఎంత అద్భుతం చేశాడు, ఎంత ఆశ్చర్యమైన కార్యం జరిగించాడు. కానీ గుర్తుకు రావట్లే అవన్నీ. అవన్నీ గుర్తుకు రాక వీరేం చేస్తున్నారంట, కీడు చేసేవారుగా ఉన్నారు, పాపములో పడిపోయిన వారుగా ఉన్నారు. 21 వచ్చినామక్క, ఐగుప్తులో గొప్ప కార్యములను ఆ, ఉమ్, దేవుడు. చాలక్క ఎక్కడ మర్చిపోయినారు, ఆయన రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయిన వారుగా ఉన్నారు. ఐగుప్తు గొప్ప కార్యములు చేస్తూ ఎన్నో మన జీవితాల్లో కార్యములు చేసినప్పుడు మర్చిపోయిన వారుగా ఉన్నాం. అందుకే ఆ మర్చిపోయినప్పుడు మనకి ఎవరు గుర్తుకు రావాలా, లోకము గుర్తుకు వస్తుంది. ఆ మర్చిపోయినప్పుడు లోకంలో పడిపోతాం. లోకంలో ఏదైనా చేస్తే మనకు మంచి జరుగుతుందని దాంట్లో వెతుకుతూ ఉంటాం. దాన్ని వెతకేది కాక నష్టపోతాం. నష్టపోయేదే కాక ఇంకొకరిని కూడా చెడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు చేసిన ఆ గొప్ప రక్షణ గురించి కూడా మర్చిపోయిన వారుగా ఉన్నాం. చూడండి 28 వచ్చినామక్క. బలి మాంసమును భుజించిరి. అక్కడ చాలక్క అక్కడ వారు అర్పించిన బలి మాంసమును ఎట్లుందంట, భుజించేవారుగా ఉన్నాం. ఎంత నష్టం చూడండి. ప్రేమించినాడు, సంపాదించుకున్నాడు, సృష్టికర్తమైన దేవుణ్ణి, ఆయనని మనల్ని కొన్నాడు, రక్తమిచ్చి విమోచించుకున్నాడు. అయితే మన జీవితాలు ఎలాగున్నాయంట, బలి అర్పించిన దాన్ని మనం తినుతూ వచ్చాం, భుజిస్తూ వచ్చినాం. ఎంత నష్టపరుస్తాం చూడు. ఒక సమయంలో భక్తులుగా ఉన్నప్పుడు, విశ్వాసులుగా ఉన్నప్పుడు కొన్ని సమయంలో ఏమవుతుందంటే మనము చేయలేని కార్యం చేస్తాం. అది తొందరపాటుగా జరిగిపోతుంది. అది చేయకూడదు అనుకుంటాం. ఆ టయానికి వచ్చే అలా చెయ్యే పరిస్థితి వస్తుంది. అనేక వారు దొబ్బుతా వస్తాయి పరిస్థితి వస్తుంది. బంధువులలో కార్యాలు చేసినప్పుడు అప్పుడు ఆశ్చర్యమైన ఆ కార్యం మనకు దేవుడు చేసినాడని మనం అనుకుంటే, దేవుడు చేసినట్టు మర్చిపోయి మన జీవితాల్లో ఏం చేస్తామంటే అట్లి పరిస్థితిలో ఏదో అనుకున్నాను అయిపోయింది అంటాం. జరిగిపోయింది, నేను చేయకూడదు అనుకున్నా, చేసినాను, అయిపోయింది. చేసి వచ్చినాక బాధపడేది. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు అలాంటి పరిస్థితి ఉండేది. అక్కడ ఏదో చేసి వచ్చినారు, గొప్ప కీడు చేశారు. గొప్ప కీడు చేసి నష్టపడి మళ్ళా మా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆయన మీ గురించి ప్రార్థన మానుతే ఎలాగంట, నాకు విరోధుగా ఉంటానని చెప్తా ఉన్నాడు. అందుకే శ్రేష్టమైనది ఎన్నుకుంటున్నాడు. అందుకే వారు ఇక్కడ కూడా బోధిస్తూ ఈ మాటలు. రండి ఇంకా ముందు చూస్తాం. బలలో చేయడానికి ఎక్కడెక్కడ మన జీవితాల్లో మనం సరైన లేము, అనుసరిస్తూ ఉన్నాం,
అది మనం ప్రభువు ఎదుట మనం పెడితే సరిచేస్తాడు. దావీదు కీర్తన 94 12వ వచనం. ఉమ్, చాలా. ఇక్కడ యెహోవా నీవు శిక్షించేవాడు, ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించేవాడు ధన్యుడు. అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఉంది. ఇక్కడ నుండి బోధిస్తున్న వారు ఎలా ఉంటారంట? ధన్యులు ఉంటారు. అయితే శిక్షిస్తారు, సేవకులకు వర్తిస్తారు ఆ మాట. అయితే యెహోవా నీవు శిక్షించేవాడు. ఈ ధర్మశాస్త్రంలో ఏమైనా ఉందో ఆ మాటలే మీకు తెలియజేస్తాను. ఇక్కడ నా సొంత ఆలోచనలు, నా సొంత తలంపులు అన్నీ తీసుకొచ్చిన ఏం చెప్తే ఏం బాగుంటుంది? బాగుండదు. దేవుని వాక్యమును దేవుని వాక్యం ద్వారాగా మనము చెప్తే ఏమంటుందంట? లోబడుతాం. చూడండి, ఏబు గంధంలో ఒక మాట, అక్కడ మనుషుడు గద్దిస్తాడు, దేవుడు గద్దిస్తాడు. ఎవరికైనా గుర్తుకుందా? దేవుడు మనుషుని గద్దించువాడు ధన్యుడని ఉంటుంది. 5:17. ఎట్లుందాక? దేవుడు గద్దించువాడు ధన్యుడు. ఇప్పుడు దేవుడు మనం ధర్మశాస్త్రం నుండి గద్దించబడుతున్నవాడు మనం ధన్యులమే. ఈ మాట తునీకరించకూడదు, ఈ మాట మనము తోసివేయకూడదు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంటే మనకు వచ్చే ప్రతి మాట మనము స్వీకరించాల. ఎట్లా అంటే దేవుని ధర్మశాస్త్రం నుండి ఈ మాట వస్తుంది. అందుకే సమూయేలు అంట అక్కడ బోధిస్తూ వర్తమానం ఇస్తూ ఉన్నాడు ఆయనకి. రండి చూద్దాము. 94 మనం 14 చూస్తాం. దావీదు కీర్తన 94:14 వచనం. చాలక అక్కడ యెహోవా తన ప్రజలను ఎడబాయుడు కాదు, శిక్షిస్తాడు, నేర్పిస్తాడు, నడిపిస్తాడు. ఆయన మెల్లగా ఆయన శిక్షించి నడిపించి ఎడబాయుడు. అయితే ఆయనలో నడిపిస్తాడు. చూడండి, ఆయన మార్గంలో మనకు బోధిస్తాడు. రండి 98వ అధ్యాయము. ఎట్లా మనం ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళం, ఏ ప్రాంతంలో చెందిన వారమో ఆయన మనని ఏర్పాటు చేసుకున్నాడు. 98:3 వచనం. అక్క చాలక బూదిగంతుల నివాసుల వారా ఆయన మన దేవుడిని కలగజేసిన రక్షణ మనం చూస్తున్నాం. దేవుడికి చేసిన మనకి ఏదైతే కార్యం జరిగించినాడో ఆయన రక్షణ మనం చూసిన వారుగా ఉన్నాం. అందుకే ఆయన చేసిన మేలును మనం ఎన్నడూ మరిచిపోలేం. అందుకే రండి చూద్దాం. ఇక్కడ ఆదికాండములో ఒక మాట పోతాం. ఇదంతా మనం చూస్తే దేవునికి విరోధంగా, అపరాధంగా, దేవుడు నచ్చలేని క్రియలుగా, చెడ్డవిగా బలి అర్పించిన దానిని మనము ఆచరించేవారుగా, అది తినేవారుగా మనం ఉన్నాం. ఇక్కడ నోవాహు జీవితం చూసుకుంటే ఒక మాట రండి. 6వ అధ్యాయము నోవాహు 6:8 వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడే ఉన్నాను. చాలక యెహోవా యందు దృష్టి నుండి కృప పొందినవాడుగా ఉన్నాడు. ఈ కృప ఎవరికెవరికి కృప? పాపం చేసిన వారికి కృప వస్తుందా? అన్యాయం చేసిన వారికి కృప పొందగలరా? ఈ కృప ఎవరైతే దీనులుగా తగ్గించుకుంటారో ఆ కృప వారిని ఆవరిస్తుంది. చూడండి 7వ వచనం. 7వ వచనం ఉండక్క 6వ వచనం కాకుండా నిందారహితుడు 9 ఓకే.
హ్మ్. చాలక్క. దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు. నిండారహితుడుగా ఉన్నాడు. అంటే నోవాకు ఎలాగున్నాడంటే ఆయన కృప పొందుటకు పాత్రుడు. కృపకు పొందలేని పాత్రులుగా మన జీవితాలు ఉన్నప్పుడు మనల్ని కూడా కృప పొందిన వారుగా ఆయన చేయాలని. అయితే కృప మనల్ని ఆవరించినప్పుడు మనం ఎట్టుండాలంట, మనం కృపకు సమీపముగా ఆనుకొని ఉండాల. అంటే ఎట్లా? మన జీవితాలన్నీ సరిచేసుకొని మనం డౌన్ చేసుకోవాల. ఎక్కడైతే నాకు కృప ఆవరించలేకపోతా ఉన్నానో, ఎక్కడైతే కృపకు నేను పాత్రగా లేకపోతున్నానో, ఎక్కడైతే నేను ఆ కృపకు తగినట్టుగా ఉన్నానా లేదా, దేవునికి విధేయుడుగా ఉన్నానా, దేవునికి నచ్చిన రీతిలో ఈ వారం చేశానా, ఆయన అనుకూలమైన మాటలో నేను నడుస్తున్నానా, అప్పుడు మనం సరిచేసుకోవడం ద్వారా ఆ కృప మనల్ని ఆవరిస్తుంది. నీకు తెలియక మునిపే ఆవరిస్తుంది. ఎందుకు ఆ కృప అంటే, ఎవరైతే తగ్గించుకుంటారో సరిచేసుకుంటారో ఆ కృప నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎలాగ వెంటాడుతుందంటే, యాకోబు జీవితం మనకు తెలుసు. ఆయన ఎలాగ వెంటాడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ నోవాకు తను చేసిన గొప్ప కార్యములు, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేస్తూ వచ్చాడు. రండి, అందుకే 12వ వచనమక్క. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉన్నదిను, భూమి మీద సమస్త శరీరులు తన మార్గమును చెడిపేసుకొని ఉండిరి. అంటే వారి మార్గం వెళుతుంటే చెడిపేసి ఉన్నారు. ఈ మార్గము సరైనది కాదు. ఈ భూలోకం చెడిపోయినది, పడిపోయినది. ఈ భూమి అంతటిలో నీవు నేను చెడిపోయిన వారుగా ఉన్నాం. దేవుని దగ్గరికి రావాలంటే చెడిపోయిన వారే దేవునికి ఇష్టపడతాడు. బాగున్న వానికి ఎవరు ఇష్టపడరు. చెడిపోయిన వాడు దేవునికి ఇష్టపడతాడు. అయితే ఈ భూలోకం అంట చెడిపోయిన వారు. ఈ చెడిపోయిన వారికి కృప ఆవరించదు. దేవుడు ఆ కృప వారికి ఆవరించలేదు. ఎందుకంటే ఒకప్పుడు దేవుని నమ్మలేని వాణ్ణి, ప్రజలతో చేరలేని వాణ్ణి, అన్యాయంగా ప్రవర్తించేవాడిని, అఘోరంగా ప్రవర్తించేవాడిని ఈ భూలోకంలో నీవు నేను ఒకరుగా ఉన్నాం. దేవుని దగ్గరికి రాకమునుపు నీవు నా జీవితం నీ జీవితము ఎక్కడో పడిపోయిన వారం, చెడిపోయేవారం, డైలీ మటక అని రాసేవారం నా జీవితం. అటు లోకములో చెడిపోయిన వారం, పడిపోయిన వారం, సినిమాలంటే పిచ్చి అట్లా చూసేవారము. అయితే ఈ భూలోకం అంతా ఉన్నాలో నీవు నేను చెడిపోయిన వారుగా ఉన్నావు. నా మటుకు నేను వస్తే, ప్రభువా ఈ లోకంలో భూలోకంలో నేను చెడిపోయి నా మార్గం అంతా చెదరగొట్టుకొని ఉన్నాను, అన్యాయంగా జీవిస్తూ ఉన్నాను, అన్యాయంగా ఓ వ్యక్తిని కొడతా ఉన్నాను, అన్యాయంగా ఓ మనిషిని దూషిస్తూ ఉన్నాను. కోపం వస్తే ఇంకా తట్టుకునేది లేదు. వాడెంత నేనెంత, ఇంకా కొట్టడమా తన్నించుకోవడమా. లోకములంటి పడిపోయి చెడిపోయి జారిపోయి నెమ్మది లేక సంతోషం లేక ఎంత జిగదారి స్థితిలోకి వెళ్ళిపోయినామంటే కుటుంబం అంతా కోల్పోయా. లాస్ట్కి నా తండ్రి, నా తల్లి, మా వదిన, మా అన్న, కుటుంబం అంతా మొత్తం చనిపోయారు. దేవుడు నన్ను ఒక్కని బ్రతికించుకున్నాడు. ఎందుకు బ్రతికించుకున్నాడో, ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలియదు. మొత్తము దేవుని నమ్మినాక నా తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినారు ఒకటే సంవత్సరంలోనే. అంతకుముందు దేవుని నమ్మకమునపు మా అన్న మా వదిన చనిపోయినారు. ఇప్పుడు ఎవరు లేరు, అక్కలే చెల్లెలు ఎవరు లేరు. ఓన్లీ నా కుటుంబంలో నన్ను ఒక్కనే బ్రతికించుకున్నాడు. ఆయన ప్రణాళిక ఏదో, ఆయన ఉద్దేశం ఏదో. ఈ భూలోకంలో చెడిపోయిన వారు ఎంతమంది ఉన్నారో, నీ జీవితం నా జీవితం చెడిపోయి పడిపోయి ఆ జీవితంలో ఆయనకి ఇష్టమైన జీవితం ఏర్పరచుకున్నాడు. చూడండి, ఒక కుటుంబం అంతా లేకుంటే ఎట్టుంటుంది? బంధువుల దగ్గర రానేరు, కావాల్సిన వారి దగ్గర రానేరు. నువ్వు ఆ దేవుని నమ్మినావు, ఎంత అవమానం, ఎంత ఆలోచన. ఎందుకు చెప్తున్నానంటే భూలోకంలో నా స్థితి ఇదే, మీ స్థితి అదే. ఒక్కొక్కరు ఒకరి జీవితంలో ఉంటుంది. ఇదంతా చేస్తూ కష్టాలు, దుఃఖము, ఇదంతా ఎందుకు వచ్చినామురా ఈ ప్రభులేకి అని ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. లాస్ట్కి ఏమీ లేని వాడిని అయిపోయినా, ఒంటరి పరిస్థితి అయిపోయింది. జీవితం అంతా చెడిపోయి పడిపోయినాం. భూలోకం అంతలో బహు చెడిపోయి మార్గం అంతా చెడివేసుకున్నాం. ఆయన ఇచ్చే మార్గం మనం చెడివేసుకున్నాం. చెడివేసుకొని లేని పరిస్థితిలో
నా భార్య భర్తగా మేమిద్దరం ఉన్నప్పుడు ఒక ఉత్త అన్నం వండుకొని మన మధ్యలో ఇట్ట పెట్టుకొని ఇద్దరం కలిసి తినేవాళ్ళం. ఏమీ లేదు, అయిపోయింది. కుటుంబం అంతా వెళ్ళిపోయినారు. దేవుడు ఈ ఎరివాని ఏర్పరచుకున్నారు. చెడిపోయిన ఈ భూలోకంలో చెడిపోయిన నా కుటుంబం ఏర్పరచుకున్నాడు. ఎంత ఉపయోగపడతా ఉన్నాను దేవునికి. దేవునికి నేను ఎంత ఉపయోగపడుతున్నాను. ఆయన ఉన్నదంతా ఇచ్చాడు, నా దగ్గర ఏమీ లేదు, కానీ నన్ను ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఏదో సర్వము ఆ సిలువలో ఆయన ఏది అన్ని ఉన్నదంతా ఇచ్చాడు. నీ కొరకు నా కొరకు ఉన్నదంతా ఇచ్చాడు. కానీ ఈ భూలోకంలో ఏమైతున్నామంట, చెడిపోయినాం, పడిపోయినాం. ఒక పూటలో అన్నం ఉండదు. మా ఇంట్లో లేని పరిస్థితిలో, అన్నము లేక ఆ దినాలు, ఆ పరిస్థితిలో నేను ప్రభుని నమ్ముకొని 20 సంవత్సరాలు అవుతుంది. అయితే అక్కడ అట్లున్నాయి దిప్పులు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఇవి చెప్పుకోలేము. కానీ ఇక్కడ భూలోకంలో చెడిపోయిన అన్నదానికి కొంచెం సాక్ష్యం తీసే పట్టేస్తుంది. అట్లా నా జీవితంలో పడిపోయినాం. మీ జీవితంలో ఉండొచ్చు. మీరు ఎక్కడ పడిపోయారు? కుటుంబంలో ఎన్ని పరిస్థితులు ఉన్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఏమున్నారు, ఎవరు ఏమంటున్నారు, వాళ్ళని ఎదిరిస్తున్నామా లేదా వాళ్ళని మనల్ని తుణీకరిస్తున్నారా? ఏదైనా ఆత్మీయ జీవితం కట్టబడితేనే, ఆ కృపకు మన పాత్రలవైతేనే. ఇశ్రాయేల్ ప్రజలు వారు ఆడ తప్పు చేసి ఒక అన్యాయమైనది చూస్తూ అది పూజిస్తూ మా కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేయకపోతే పాపము. ఎంతోమంది తుణీకరించబడతాం, లోకంలో నడవలేము. లోకమైన జీవితంలో అనేక వారు ఆటుపోటు మాటలు అంటారు. పిల్లలు లేని వారికి పిల్లలే లేరు అంటుంటారు, తిరుగుతూ ఉంటారు. ఈ భూలోకంలో ఎట్లుందంటే చెడిపోయి ఉంటారు. అప్పుల బాధల సమస్యలు, కిడ్నీలో ప్రాబ్లాలు, ఎన్ని సమస్యలు. ఒక దేహానికి కావాల్సిన ఎన్ని అవేగాలలో ఉన్నాయో అన్నిటికీ ప్రాబ్లం, అన్నిటికీ సమస్య, అన్నిటికీ విడుదల లేదు. ఎంత చెడిపోయి ఉంటాం. ఏదో ఒక బాధతో, అయ్యా నాకు కిడ్నీలు బాగాలేకపోతే యేసుప్రభువుని నమ్ముకున్నా, అయ్యా నాకు కడుపు నొప్పి వస్తే యేసుప్రభువుని నమ్ముకున్నా, అయ్యా నేను ఫలానా రోగము బట్టి యేసుప్రభువుని నమ్ముకున్నా. అందుకు కాదు, యేసు ప్రభు నీకు ప్రాణం పెట్టినాడు. యేసు ప్రభు నేను నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయినాడు. నేను ఈ లోకం ఏడిస్తే నిత్య రాజ్యములో ఉంటాను. కడుపు నొప్పికి దేవుడు కాదు, జ్వరానికి దేవుడు కాదు, బాగు చేస్తాడు. అయితే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని మనం నమ్మి వచ్చాం. అయితే నీకు ఏ స్థానములో నీ హృదయములో ఆయన కట్టుకున్నావు. మీరు కట్టుకోమని యూదా పత్రికలో రాయబడుతుంది. మీరు కట్టుకోండి. మీ బలిపీఠం మీరు కట్టుకోండి. మీ ఆత్మీయమైన జీవితం మీరు కట్టండి. మీరు కట్టుకోకపోతే పడిపోయిన బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చారు పాత నిబంధనలో. పడిపోయిన జీవితం ఎన్ని ఉన్నాయో, ఎంతమంది తోసివేస్తూ ఉన్నారో. ఒక్కపారి నీవు సరిచేసుకునే సమయం ఇది. బలలో చేయి వేయాలంటే నీవు సరిచేసుకోవాలా? బలలో చేయి వేయాలంటే నేను ఎలాగున్నాం? ఆయనకు విధేయుడుగా ఉన్నామా? పరిశుద్ధులుగా ఉన్నామా? అవమానపరిచే వారుగా ఉన్నామా? ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నాము ఆలోచన చేస్తే అయిపోయి. ఈ భూలోకం చెడిపోయిన వారు, ఈ భూలోకంలో చెడిపోయి పడిపోయిన వారు. అందుకే మన మార్గం ఏంటంటే చెదరగొట్టుకున్న వాళ్ళం. ఇది మంచి మార్గం రా, తండ్రి చెప్తాడు, ఇది మంచి మార్గం రా, ఈ మార్గం పోతే లేదు వినను, నేను ఈ మార్గమే పోతా. వాడు పోతాడు, పోయి ముళ్ళకంపలో పడతాడు. ఎందుకు పోతాడు అంటే తండ్రి మాట వినక. అందుకే తప్పిపోయిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు మనల్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. తప్పిపోయినాడు కుమారుడు, మరి తండ్రి చేరదీసినాడు. లోకం చేరదీసలే, సృష్టికర్తమైన దేవుడు చేరదీసినాడు. నేను మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన గొప్పతనమే, ఆయన మేలు చేసిన కార్యం బట్టే. చూడండి, ఇంకా ఒక మాట చూద్దాం. దావీదు కీర్తనలో మన జీవితాల్లో ఒకప్పుడు ఈ భూలోకము నేను రాసుకునే అంశం వేరు, నేను ఇక్కడ చెప్తున్న అంశం వేరు. దేవుడు ఏది మాట్లాడుతున్నాడో అది చెప్తాను. ఇవన్నీ రాసుకున్నా, అవి 2-3 తీసుకున్నాం అంతే. దేవుడు ఏ క్షణాన ఏది ఇస్తాడో మనకు తెలియదు. ఆరాధన వర్తమానంలో రాసుకునేటువంటి దేవుడు చెప్పా. ఇప్పుడు చూడండి, నా మనసు అంతా డివైడ్ అయిపోయింది. వాస్తవంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు. రండి, దావీదు కీర్తన 3వ అధ్యాయం 1 వచనం. మన జీవితంలో ప్రేమ విస్తరింపగాలగానే మనకు శత్రువులు విస్తరింపిస్తూ ఉంటారు. చూద్దామా? యెహోవా
నన్ను బాధించువారు ఎంతో విస్తరించారు. నా మీదికి లేచిన వారు అనేకులు. ఎంతమంది లేచారు చూడండి. దావీదు తన అనుభవంతో రాస్తా ఉన్నాడు. చూడండి, యెహోవా నన్ను బాధించేవారు ఎందరో విస్తరిస్తున్నారంట. శత్రువులు విస్తరిస్తున్నారు, బాధించేవారు విస్తరిస్తూ ఉన్నారు. చూడండి, అందుకే ఈ మాటకు మనకి ఏది ఆధారం ఈ అధ్యాయంలో? యెహోవా నాకు ఆధారం, అంతే. 5వ వచనంలో రాయబడింది, చదవండి. ఉమ్, 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 చదువుక 7వ వచనం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. చాలు, చాలక్క. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుమంటే ఆయన నిద్రపోయేవాడా? చూడండి, ఈయన ఎలాగా అడుగుతా ఉన్నాడు. నిద్రపోయేవాడు కాదు కదా ఇశ్రాయేలు దేవుడు. నిద్రపోడు, కునుకాడు. అయితే యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము అంటే, రక్షింపుము అంటే చాలా ఆపదలో ఉన్న ప్లేస్ అది, కష్టంలో ఉన్న ప్లేసు. రక్షింపుము అంటే గట్టిగా రక్షింపుము. కుమారుడు కింద పడుతుంటే జాగ్రత్త అంటాం. ఏంటికి? మళ్ళీ ఒక పారి అంటాం, జాగ్రత్త అంటాం. అంటే పడిపోకూడదు. తండ్రిని ఎంతగా అత్తుకుని ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే చూడు, మొదటి వచనంలో యెహోవా నన్ను బాధించేవారు ఎందరో విస్తరిస్తూ ఉంటారు. విశ్వాసమైన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఎందరో విస్తరిస్తూ ఉంటారు. అది బాధించేవారు ఉండొచ్చు, మన ఇంటికి మన పక్కనే ఉండొచ్చు, ఇరుగు పొరుగు వారి దగ్గర సాక్ష్యం మన జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళే విస్తరిస్తారు. విరోధులు అనేకులంట నా మీదకి లేచువారుగా ఉంటారంట. చూడండి, ఈ లేచువారికి, ఈ విరోధమైన వారికి మనకి ఎవరున్నారు ఆధారం? 5వ వచనమే మనకు ఆధారం. యెహోవా నాకు ఆధారమే ఉన్నాడు. చూడండి, ఒక మాట, ఈ వాక్యమును ఎంతగా ప్రేమించడం వల్ల ఎంతగా మనం దీవించబడతాం. చూడండి, ఒక సేవకుడు ఒక ఇంటికి రామని ఒక విశ్వాసి కుటుంబము పిలుస్తూ వచ్చారు. పిలుస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుడు, అన్న ఈరోజు మా ఇంటికి భోజనానికి రానినా అన్నాడు. ఇంటికి భోజనానికి రామంటే కుటుంబం అంతా పిలుస్తలేదు, అన్న ఒక్కడినే పిలిచాడు. సరే అన్న వస్తాలే అన్న అన్నాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆ భోజనం చేస్తా, ఆ భోజనానికి పిలిచినాడు. ఈయన ఆహ్వానించబడతా వచ్చాడు. అయితే వారు అన్న కూర్చొని నా భోజనం పెడతాం. ఓకే, మంచి బంగారు ప్లేటు, మంచి చెంచ బంగారుదే, మంచి భోజనం, ఎవరు పెట్టలేని భోజనం, ఎవరు ఇవ్వలేని భోజనం ఆ సేవకునికి పెడతా వచ్చారు. ఏమిటంట? బంగారు ప్లేట్, చెంచా బంగారే, అంత బంగారే. ఆహారం ఒకటి బంగారం అయితే కాదు, అది మామూలు ఆహారమే. అదొక్కటి శ్రేష్టమైనది మన ఈ భాషలో మంచి భోజనం అని చెప్పచ్చు. అయితే అక్కడ వచ్చిన తర్వాత భోంచేసుకున్నాడు. అన్న బాగుందినా, మంచి భోజనం పెట్టినారు అని చెప్పాడు. సరేలే, తిరిగి వెళ్ళాడు, అయిపోయింది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత అన్న మళ్ళీ ఒకపారి భోజనానికి రండి నా అన్నాడు. మళ్ళీ ఒకపారి ఒక్క వ్యక్తినే పిలిచినాడు, సేవకునే. అక్క పిల్లోళ్ళు వీళ్ళందరినీ, ఎవరు లేదు. సరే అని పోయినాడు. ఈసారి పోయిన తర్వాత బంగారు ప్లేట్ లేదు, చెంచా బంగారుది లేదు, ఆయా వస్తువులు బంగారు లేవు, ప్లాస్టిక్, అంత ప్లాస్టిక్ దాంట్లో పెట్టారు. సరే అన్న మొన్నటికన్నా ఈసారి ఇంకా బాగుంది నా భోజనం అన్నాడు. అంత బాగుంది, మళ్ళా బాగుంది అన్నాడే. సరే అన్న ఒక చిన్న డౌట్ వచ్చింది అన్న అన్నాడు. ఏమక్క చెప్పక్క అన్న. ఇల్లంతా ఎతుకులాడినామన్నా, మా చెంచా కనపడలేదు అని. చెంచా ఎందుకు కనపడలేదు? ఇండ్లంతా ఎతకలాడినాం, చెంచా కనపడలే, బంగారుది, అందులో విలువ ఉంటుంది కదా. ఇంకా అతని మీద డౌట్ పడినారు, సేవకుని మీద. ఏం చేస్తావు? ఎవరు లేరు కదా, ఆడ అన్నం తిని పోయినది వ్యక్తి ఆయనే. ఎవరన్నా వచ్చి పోయినారంటే సంబంధం లేదు. ఆయన ఏం చేశాడంటే పోతా బైబిల్లో చెంచా పెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళు వారానికి చూసుకున్నారు.
సరే రెండో తూరు వచ్చినాక, అక్క మీరిద్దరు రండి బైబిల్ తీసుకోండి అన్నాడు. బైబిల్ తీసుకొని ఇద్దరు వచ్చినప్పుడు, అక్క బైబిల్ ఓపెన్ చేయండి అక్క అన్నాడు. ఓపెన్ చేస్తే బైబిల్లో ఈ పెన్ను ఎట్లా పడిందో, ఇట్లా ఓపెన్ చేస్తానే ఆ చెంచా బంగారుది పడింది. పడిన తర్వాత, అయ్యో బంగారు చెంచా దీంట్లో ఉన్నదే చూసుకోలేదే, అయ్యయ్యో అన్నా సారీ నా క్షమించున్నా. దీనికి అర్థం ఏముందంటే, వారమైనా బైబిల్ ఓపెన్ చేయలే, చెత్తబడి ఆ గూట్లో పెట్టేసింటాం. వారానికి వస్తే బైబిల్ మళ్ళీ వారం వరకు తీయం. ఎవరైనా ఉన్నారా? చూడండి, ప్రభువుని ఎంత గణపరిస్తే వారికి అర్థం, అక్క ఆ చెంచా పెట్టిపోయినది నేనే, మీరు ఏ విధంగా ఉన్నారని పరీక్షించటకు నేను ఒక ప్రయత్నం చేశాను అని చెప్పాడు. ఆ చెంచా బైబిల్లో పెట్టారు, చూసినారు, వాళ్ళు ఓపెన్ చేయలే. ఇల్లంతా ఎదుగులాడుతున్నారు, కానీ బైబిల్ చదివిన రోజు కుటుంబ ప్రార్థన ఉదయము సాయంత్రము వారి ఇంట్లో లేదు. ఒకటి మామూలు మిగతా టైంలో కూడా బైబిల్ చూసిన వారు కాదు. వారికి అర్థం అయిపోయింది, అక్క మీరు భోజనాన్ని పిలిచారు, రెండో రోజు వచ్చా, మరి ఒక్కపారి ఎప్పుడు నన్ను పిలిచొద్దండి. చూడండి, ప్రభు వాక్యం ఎంత ఘనపడిస్తే అంత మేలు. కుటుంబ ప్రార్థనలో కూడా మన అనుదిన జీవితంలో ఉదయమును రాత్రి ఎంతగా మనము వాక్యము తినడం వల్ల మన జీవితాలు ఎంత మేలు ఉంటుంది అంటే, అనుదినమైన కుటుంబ ప్రార్థనలోనే చాలా దేవుడు మాట్లాడతాడు. నేను నా భార్య పిల్లలను కుటుంబంని చెప్పినప్పుడు చక్కగా ఉదయకాలం ఖచ్చితంగా చేయాల, రాత్రి ఖచ్చితంగా ఇయ్యాలైనా చేయాల్సినదే. అదంతే. నేనేమనిపించిందంటే, ఒక సేవకుడు వర్తమానం చెప్తుంటే కుటుంబ ప్రార్థన చేసుకున్నారా అన్నాడు. కుటుంబ ప్రార్థన చేసుకున్నారా అన్నప్పుడు చేసుకోలే, పోయినాం కూర్చున్నాం విన్నాం. కుటుంబ ప్రార్థన ఎవరింట్లో లేకపోతే వారి ఇంట్లో కప్పు లేనట్టుగా అని చెప్పాడు. ఇంట్లో కప్పు లేదు, కుటుంబ ప్రార్థన అయితే ఎవరింట్లో లేదో వారింట్లో కప్పు లేదు. నాకేమనిపించింది, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, కుటుంబ ప్రార్థన నీ ఇంట్లో లేకపోతే నీ తల లేదు అనిపిస్తుంది. అట్ట వస్తుంది నాకు స్వరం. నాకు ఆ రోజు నుండి పెద్ద భయంగా, కుటుంబ ప్రార్థన లేకపోతే మనం అడుగుపెట్టాం అంతే. అది రెండు మాటలు, కానీ ఇంత కుటుంబం అంతా ఏకీపిస్తాం, ఆమె అంటాం, రెండు మాటలైనా చదువుతాం. నాకు తల లేదని ఆ రోజు దేవుడు అది మాట్లాడాడు, ఈ పొద్దుడికి మానలేదు. ఎప్పుడన్నా అలసిపోతే తప్ప, అది కూడా అది 11 అయినా సరే రాత్రి విడిచిపెట్టేది లేదు. ప్రభుని వాక్యం ఎంత గణపరచడం ద్వారా అంత దీవెనలే, అంత బహుమానులే. చూడండి, నిర్గమ కాండము, ఇప్పుడు ఆ ట్రాఫిక్లో వెళ్ళిపోలేంగ. నిర్గమ కాండము 49వ అధ్యాయం అనుకుంటా. అక్కడ మోషే దీవిస్తాడు. రండి, వారు పనులు చేసిన బట్టి మోషే అంత నమ్మకంగా చేస్తారు పనులు, అందుకు దీవిస్తాడు. ఎవరికైనా గుర్తుకుందా? 39వ అధ్యాయము 43వ వచనం చదవక్క. ఈ దీవెనలు మనకు కావాలి. ఎట్లా చేశారు? 32 వచనమక్క. దేవుని పని విషయంలో, దేవుని మందసమును గుడారములో 32 అక్క. ఇశ్రాయేలు వాళ్ళు చేశారు. అక్కడ దేవుడు అప్పచెప్పిన పనిని వారు చేయడం ద్వారా ఎట్లా వచ్చినాయంట? మోషే వారిని దీవించినాడు. ఆయన వారు చేసే పనులన్నీ దీవించాడు. మన జీవితాల్లో కూడా దీవించేవాడుగా ఉంటాడు. రండి, ఒక మాట దావీదు కీర్తన 34వ అధ్యాయము 13వ వచనం, 7వ వచనం, 14 కన్నా 7వ వచనం చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి వారు
భయభక్తులు కలిగి వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇప్పుడు మనల్ని రక్షించినాడు దేవుడు. కావలి ఉండి యెహోవా దూత, ఒక దూత ఎంతమంది చంపేస్తుంది? 180,000 ఇంకా అంత దేవుడు ఒక వ్యక్తికి ఒక దూత అంటే ఎంత బాగుంటుంది. ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఎంత బలమైనది అరణ్యములో, ఎంత బలమైన దుర్గం ఉంటుంది చూడండి. రండి ఇప్పుడు మన నోటి మాటలు ఎలాగుంటాయో చూద్దాం. 11వ వచనం. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచు. చాలక ఇక్కడ చూడండి, చెడ్డ మాటలు పలకుండా ఎవరైనా పలికారు ఈ వారంలో సరిచేసుకోవచ్చు. ప్రతి మానవుడు బలహీనుడే. ఇక్కడ బోధించే నేను కూడా బలహీనవాణ్ణే, సరైన వ్యక్తినే కాదు. ఏదో ఒక మాటలో తప్పిపోయిన వారమే. చెడ్డ మాటలు ఎక్కడైతే పలికామో సరిచేసుకొని ప్రభు రొట్టె జ్ఞాపకం చేసుకొని తినడం మంచిది. ఎందుకంటే నా రొట్టెను తిని తాగేవాడు నిత్య జీవం. మనకు ఆ జీవం రావాలంటే ఆయన జ్ఞాపకం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే రొట్టె ఇస్తాం, రొట్టె తీసుకున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోండి అంది. మన జ్ఞాపకం యేసు ప్రభువా అయిపోయింది. ఏదంగా అట్లా వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తాం? జ్ఞాపకం ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రభువా నా కొరకు విరబడావు, రక్తం కార్చావు, నీవు నా కొరకు నీ శరీరం నల్లగొడతా వచ్చాడు. ఒక రోట్లో వేసి ఒక జొన్నలు ఎలా జంచుతారో అలా జంచపడతా వచ్చావు ప్రభువా. ఆ శరీరం తినటకు నేను ఏ విధంగా పాత్రుని, ఏ విధంగా నేను అర్హుని అని సరిచేసుకొని ఇక్కడ చూడండి. ఇంకా నెక్స్ట్ కీడు చేయకూడదు. 14వ వచనం. వెంటాడాల. ఎట్లుండాలక్క? సమాధానం వెంటాడాల. అన్నా నేను దేనికైనా వెంటాడతాన్నా, కీడుకైనా చెడుకైనా మేలుకైనా సమాధానకైనా వెదికి దాన్ని వెంటాడుతాన్నా, దేనికైనా. ఇవన్నీ మిక్సింగ్ అయిపోతాయి. మనము సమాధానానికి ఒక్కటి వెంటాడితే సార్ ఇది సమాధానంగా ఉందా? రండి, యూదా పత్రికలో ఒక మాట రాయబడుతుంది. యూదా పత్రిక ప్రకటన గ్రంథం దగ్గర 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఈ మాట మనల్ని ప్రేమ విస్తరింపగా చేయాల. అంటే దావీదు కీర్తన 3వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం కదా, అక్కడ ఏమి విస్తరింప వచ్చింది? యెహోవా నన్నును బాధించే వారు ఎందరో విస్తరించున్నారు. ఇక్కడ ఏం రాయబడింది? మీకు కనికరమును సమాధానము ప్రేమను విస్తరింప. అంటే మనకు ప్రేమ కావాలి, సమాధానం కావాలి. ఒక వ్యక్తితో మనకు ఐక్యత సమాధానం ఉండడలా, అప్పుడు మన ప్రభు శరీరమును రెట్టె తిన్నుదాం. అంటే ఇక్కడ చూస్తే బాధించేవారు ఎందరో ఉంటారు. అయితే 5వ వచనంలో యెహోవా నాకు ఆధారం, ఎవరు ఆధారం లేదు, యెహోవే నాకు ఆధారం. చూడండి, మనం ఇవన్నీ చూస్తూ వచ్చిన ఒక మాట చివరికి ఇర్మియా గ్రంథములో ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 6:19. భూలోకమా ఇనుము, ఈ జనులు నా మాటలు వినక ఉన్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనక తమ ఆలోచన చదవక చాలక్క. ఇక్కడ భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినక ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు వినకపోతే మనము ఎంతో నష్టపోతాం. ఎన్నో విధాలుగా మనము అనుసరించలేకపోతే ఫలించలేము. అందుకే ఆలోచన చేయాల, దేవుని యందు ఆలోచించాల. దేవుని యందు మనము స్థితి ఎలాగుంది,
అందుకే ఈ కీడు మీ మీదికి రప్పించకుండా చూసుకోవాలా. అంటే ఏ కీడైనా మన జీవితాల్లో రానికోకుండా చూసుకోవాలా. రండి, మార్కు సువార్త చివరికి మార్కు సువార్త 11వ అధ్యాయము 11:26 25 చదక్క. పైన స్థితి మంది, కింది స్థితి సరిచేయడం ప్రభుది. ఒకని మీద మీకు విరోధమును ఉండెను, కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. ఇది మన జీవితం అక్క. ఇది ఎట్లా ఉండదంటే, నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. ఎక్కువ నిలబడదే ఉంటుంది కదా, కాబట్టి ఒకరి మీద ఒకరి దేశం లేకుండా మనం కీడు చేయకూడదని చూస్తూ వచ్చినాము. చెడ్డ మాటలు పలక్కోకుండా చూస్తూ వచ్చినాము. అది మాయా స్వరూపం అనేది వారు సమూయేలు దగ్గరకు వచ్చి వారు కీడు చేసినది మనం చూస్తూ వచ్చినాము. యెహోవే నాకు ఆధారం చూస్తూ వచ్చినాము. వచ్చేసి దావీదు కీర్తనలో 3వ అధ్యాయం 1 వచ్చిన, యెహోవా నన్ను బాధించేవారు ఎందరో విస్తరిస్తూ ఉన్నారు అని చూస్తూ వచ్చినాము. యూదా పత్రికలో ఏం చూస్తూ వచ్చినాం? మీకు కనికరమును సమాధానం ప్రేమను విస్తరింప చేయనని ఆయన ప్రేమ విస్తరింప చూస్తూ వచ్చినాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? ఒక మాట 25వ వచనములో, మీకు ఒకని మీద విరోధన తీసేసుకోండి, ఖాళీ చేసుకోండి. బలలో చేవేస్తున్నాం, ఆ బలలో చేవేసేలకల్లా మనకు విరోధం ఉన్నాడు. మొదటగా రాయబడుతుంది కదా, నీకు విరోధంగా ఉన్న నీ బలిపీఠం దగ్గర విడిచి అర్పణ వారిని క్షమాపణ అడిగి అప్పుడు బలలో చేవేయి. ఎవరైతే ఉన్నారో, నేనైనా సరే, నేనే అంత కాదు కాకుండా అందరం సరిచేసుకున్నవారు. అయితే తండ్రి అంట 26 వచనమక్క, అప్పుడు పరలోకమునందు మీ తండ్రి మీ పాపములను క్షమించినాడు. ఎప్పుడైతే ఆ క్షమాపణ, ఆ తగ్గింపు, ఆ జీవితంలో మనం పోతే పరలోకమైన తండ్రి మనల్ని క్షమించుతాడు. ఇదంతా చూస్తే మనకి ఎలాగుంటుందంట? రండి, కీర్తన 67వ అధ్యాయం 67 2వ వచనం, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖ కాంతి మీద ప్రకాశింపజే. ఇప్పుడు చూడండి, అన్నీ విడిచిపెట్టాం, అవన్నీ ఒప్పుకున్నా, సరిచేసుకున్నాం, మొదటి నుండి చూస్తూ వచ్చినాం. దేవుడు మనల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించు, మన జీవితాల్లో ఆశీర్వదిస్తాడు. చూడండి 98వ అధ్యాయము. సరే, ఆ అధ్యాయంకి పోము, కానీ ఇంకా లాస్ట్ చూసుకొని జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో మనకు విధించిన శిక్ష ఇప్పటికి కొట్టివేయాల. చాలక్క, ఇక్కడ తాను విధించిన శిక్ష యెహోవా కొట్టివేస్తున్నాడు. దినం ఏదైతే కొట్టివేయలేని పరిస్థితి, ఒప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయో అది ప్రభు దగ్గర ఒప్పుకోవటం ద్వారా ఈ దినము ఏ శిక్ష అయినా కొట్టివేయాల. ఇది నమ్ముతారా వాక్యము? ఈ వాక్యం నమ్మడంలో ఎంత బలమైనది ఉందో. ఈ వాక్యం ద్వారా 1 సంవత్సరంలో నాకు కుటుంబ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఎన్ని పోరాటాలు అంటే అన్ని పోరాటం. ఈ వాగ్దానం ఇచ్చినాక సమస్తమును కొట్టివేశాడు. ఈ వాగ్దానం ఇచ్చినాక దేవుడు ఎంతగా ఆశించినాడంటే, ఏమీ లేని వానిగా ఉన్నప్పుడు, ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు
దగ్గర దగ్గర 25 లక్షల ఇండ్లు కడతా వచ్చినాం. ఎంతగా ఆశ్రయించాడంటే, ఎందుకు చెప్తున్నానంటే ఈ వాగ్దానం అంత బలమైనది. ఈ వాగ్దానం నాకు దగ్గర దగ్గర 10 సంవత్సరాలు నేను దేవుని నమ్మినాక, ఈ వాగ్దానం మళ్ళా తీసుకున్నాక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పూర్తి ఇప్పుడు. అయితే ఏమిటికి చెప్తున్నానంటే, అంతవరకు నా తల్లిదండ్రుల దోషం, నా తల్లిదండ్రులు చేసే పాపము నా మీద పడుతూ వచ్చింది. నా తల్లిదండ్రులు ఎలాంటి వారంటే సారా అమ్మేవాళ్ళం, అనేకవి చేయవారం, పొలము, గొర్రెలు అన్నీ ఉండే, అన్నీ చేసిన వారం. అయితే వారు చేసిన దోషాలు, వారు చేసే పాపములు పిల్లల మీద పడుతుంది. అయితే దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాక కొట్టివేసి అప్పటి నుండి దేవుడు ఆశ్రయించండి, వెనక చూపు లేదు. ఇంకా దేవుడు ఆశ్రయిస్తూనే ఉన్నాడు. ఇంకా అది పెరుగుతూ ఉంది కానీ తగ్గలే. ఎందుకంటే వాక్యాన్ని నమ్మా. అందుకే మన మధ్యన ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు. చూడండి, తాను ఒకప్పుడు విధించినాడు శిక్ష, అందుకే కొట్టివేశాడు. యెహోవా కొట్టివేయుచున్నాడు, మీ శత్రువులు ఆయనని వెళ్ళగొట్టు. శత్రువులు అయితే ఎవరైతే ఉన్నారో వెళ్ళగొట్టిన. దావీదు కీర్తనలో రాయబడినట్టుగా యెహోవా బాధించేవారు ఎందరయ్యారో అంతమంది దగ్గర సమాధానం దొరికింది, ఐక్యత దొరికింది. ఇక్కడ చూడండి, అక్కడ మీరు అంటున్న మాట ఏముందంటే మీ మధ్యన ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎప్పుడు మన మధ్యన దేవుడు ఉన్నాడు. ఆ సంవత్సరంలో ఎన్ని పోరాటం వచ్చినాయంటే అవి చెప్పలేము, వివరించలేము. అది చెప్పడం ద్వారా కొన్ని సమయంలో చెప్పవచ్చేమో కానీ కొన్ని చెప్పలేము. పోరాటం అట్టున్నాయి. అయితే దేవుడు నీకు నాకు విధించిన శిక్ష ఈ దినమును కొట్టివేశాడు. ఏ శిక్షలో ఉన్నావో, ఏదైతే దేవుడు విధించాడో, ఏదైతే నువ్వు ఒప్పుకోలేని పరిస్థితులు ఉన్నావో, ఏదైతే పాపములో పడిపోయిన ఉన్నావో, దేంట్లో నువ్వు ఇరుకులో పడినావో, ఏ విషయంలో బాధించబడతా ఉన్నావో, ఎవరితో తరుముబడతా ఉన్నావో, ఏ అప్పుల్లో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో తెలియదు కానీ దేవుడు విధించిన శిక్ష ఈ దినమును కొట్టివేశాడు. నమ్మిన వానికి నిత్య జీవం ఉంది, నమ్మకం లేని వానికి నిత్యం నరకం ఉంది. బైబిల్లో రాయబడినట్టుగా మన ఈ వాక్యమును నమ్మితే ఈ దినం విధించిన శిక్ష కొట్టివేయాల, మళ్ళీ వచ్చే వారానికల్లా చూడాల. అట్టి రోషముతో అట్టి పౌరుషముతో ఉంటే ఖచ్చితంగా ఈ వాక్యము ఈ వారమంతా ప్రార్థన చేయండి. చూద్దాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అయితే ఈ వాక్యం ద్వారా ఫలించేట్టుగా చూడాలి. అంటే ఈ వాక్యం నమ్మాలా. ఎప్పుడు వస్తున్నాం, ఎప్పుడు వెళ్తున్నాం, మామూలే ఆరాధన, మామూలే బల్ల, మామూలే మనుషులు, మామూలుగా అంతా చూసుకుంటాం, బలలో చేయి వేస్తాం, ఆరాధిస్తాం, అన్నీ మామూలుగా జరిగిపోతాయి. అయితే నీవు నేను ఒక రూపాంతరంలోకి రావాలనే ప్రభు ఆశ. నేను ఒక సాధన పడాలా, అంటే ప్రభువుతో సాధన పడతా ఉండాల. లేకపోతే ఆ శిక్ష అట్టే ఉంటుంది, అలాగే ఆరాధన ఉంటుంది, అలాగే చేస్తూ పోతూ ఉంటాం, అలాగే చూస్తూ ఉంటాం, ఎప్పుడు ప్రజలాడు చెప్తూ ఉంటాం, అన్నీ చేసుకుంటాం, అన్నీ మామూలే. మార్పు కావాలి. మార్పు లేకపోతే జీవితం మారదు. మార్పు వస్తేనే మన జీవితాల్లో మేలు చూడగలం. ఎన్నో విషయాలు నేను దేవుని విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది ఎందుకో నా గొప్పతనం కాదు కానీ తేలు గుట్టింది. తేలు గుట్టినాక వెంటనే ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఈ తేలు నొప్పి స్వస్థపరచు, నువ్వు ఉన్నావు కదా, చెయ్యి, అంతే. ఏ నొప్పి లేదు, అయిపోయా. అట్లనే దేవుడు ఉన్నాడని కరెంటు తీగ ముట్టుకున్నారు, నష్టపోతాం. అట్లనే చేశారు కొంతమంది. దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఏం చేయడని పోయి కరెంటు ముట్టుకున్నాడంట, చచ్చిపోతాడు. కొన్ని దేవుడు ఎవరికి ఇవ్వగలరో వాళ్ళకి ఇస్తాడు. అందరికీ ఒకటే రాదు. ఒక్కొక్కరికి తలాంతు ఉంటుందని చూస్తూ వచ్చు. బైబిల్లో రాయబడింది కదా, 2 తలాంతులు, 3 తలాంతులు, 1 తలాంతులు భూమి మీద దాచి ఎన్నో ఉన్నాయి చెప్పుకోవచ్చు. కానీ అయితే ప్రభు స్థితి, నీ స్థితి ప్రభు కటాక్షం కావాలి. దగ్గర అనుకోండి. ఆనోకు చూస్తూ ఉన్నాం, దేవునితో నడిచిన వారు. నోవాకు చూసాం దేవునితో, ఏలియా చూసాం దేవునితో. వీరు గొప్ప చేస్తూ పోయినారు వాళ్ళతో. అయితే నా తలంపు ఏముందంటే
వాగ్దానాలు, వాక్యాలు నమ్మడం వల్ల ఇప్పుడు డిసెంబర్ వస్తుంది, జనవరి వస్తుంది, ఎంతమందికి వాగ్దానాలు నెరవేరినాయో తెలియవు. ఈ పరీక్షించుకున్నారా? డైలీ వాగ్దానం గురించి ప్రార్థన చేసుకుంటారా? వాగ్దానం గురించి ఎవరెవరి జీవితాల్లో వాక్యం నెరవేరింది ఈ సంవత్సరం చేయెత్తుతారా? ఎవరికి నెరవేరలేదా? ఏమన్నా వాక్యం ఎవరికి నెరవేరలేదా? అక్క సగంలో ఉండ నువ్వు అంటే చెయ్యి సగంలో అంటే సగమే నాకు వాక్యం నెరవేరింది అన్నట్టుంది. అక్క ఏదమ్మా, దేవుని వాక్యం అందరికీ నెరవేరుస్తాడు. ఇచ్చిన దేవుడు నమ్మదైన దేవుడు. ఆయన మారడు, మనం మారుతాం. ఆయన శాశ్వతమైన దేవుడు. మన జీవితాలు మనం మారుతాం. ఏదో వాక్యాలు ఎవరికి నెరవేరలేదా? ఒక్క మాట అన్నా, ఒక వచనం అంతా నన్ను మాట్లాడా? ఇచ్చిన దేవుడైతే వాగ్దానం, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చినాడు. ఎవరికైతే వారి నిజ జీవితంలో ఆ వాగ్దానం గురించి నెరవేర్చే అంటే ప్రార్థన చేయాల. నా వాగ్దానం అదే, యూదా పత్రికలో 2వ వచనం చదివిన మాటే నా వాగ్దానం. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమ విస్తరింప చేస్తూ ఉన్నాడు. వీటికి రావడం కారణం ఆ ప్రేమే. మీతో కలుసుకోవడము ఆ కనికరమే, దేవుడు ఇచ్చిన కనికరం. ఆ వాగ్దానం ఈ సంవత్సరం నాదే. నిన్న సంవత్సరం నేను పరిచర్యకు పోయేవాడిని కాదు, ఎప్పుడు గూట్లో ఉన్నవాడిని, అంటే దేవుని సన్నిధిలో ఉన్నవాడిని. ఈ సంవత్సరమే స్టార్ట్. ఈ సంవత్సరమే నేను పరిచర్యకు వెళ్తున్నా. నా చదువు ఎంతో తెలుసా? 3వ క్లాసే. గొర్రెలు కాసేవాడిని, ఏమి రాదు, అచ్చర ముక్క కూడా రాదు. మరి ఎందుకు పిలిచాడో ఆయన మీద ఆధారపడా. నా చదువు ఏం పెద్ద చదువు కాదు, 3వ క్లాసే. ఎందుకు ఇంత పబ్లిక్ చెప్పాలా? అంతే, నా ప్రభు చూసుకుంటాడు అంతే. పిలిచాను లేకపోతే నన్ను మళ్ళీ కూడా. ఎందుకు చెప్తానంటే డైరెక్ట్ చెప్పేస్తా, ఓపెన్గా చెప్పేస్తా. నేను ఆయనకి యథార్థం అంటే ఆయన నాకు మేలు చేస్తాడు. యథార్థమంతునికి ఏ మేలు కొదవలేదు. నా క్లాస్ 3. మీరు ఎంత చదివారు? మీ ముందర నిలబట్టుకు కూడా నాకు అర్హుని కాదు. ఎందుకంటే ఆయన నమ్ముతా, ఆయన వాగ్దానాలు నమ్ముతా, ఆయన చేసిన వాగ్దానాలు నమ్ముతా. ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ప్రతిదీ ముళ్ళు లేకపోతే ఏ మనుషుడు గుణపడడు. అపోస్తలుడైన పౌలే ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు లేకపోతే ఆయన దొరకడు. నా పరిచర్య, నా సువార్తకు ఆయన నిలబడేవాడు కాదు ప్రభువా. అందుకే ఆ ముళ్ళు ద్వారా ఏమాట అన్నాడు? నా కృప చాలును. అందుకే ప్రతి వానికి ఒక ముళ్ళు, ప్రతి మనిషికి ఒక ముళ్ళు. అక్క ఇది నస్తుంది, అది నస్తుంది, ఇవి నస్తుంది, ఏదే ఉన్నా దేవుడిచ్చిన ముళ్ళే అది. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు దొరకవు. ఎద్దుకు ముక్కు దాడు వేసుకొని పట్టుకుంటారండి, తెలుసా? ఎద్దుకి ముక్కు దాడు ఈనంటే వేస్తే అది దొరుకుతుంది, లేదా దొరకదు, అది పోతుంది. అట్లా మన జీవితంలో ఒక ముళ్ళు దేవుడు ఖచ్చితంగా ముళ్ళు పెడతాడు. అందరూ సంపూర్ణంగా ఉండరు. కుటుంబంలో ఏదో ఒక సమస్య, కుటుంబంలో కొడుకుల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా ఏదో ఒక్కటన్నా ఉంటుంది. నా కుటుంబంలో ఇది లేదని చెప్పండి, ఎవరి చేతులు లేవు, అందరి ఇంట్లో ఉంటుంది, నా ఇంట్లో కూడా ఉంటుంది. ఏదో ఒక ద్వారా. ఏం ద్వారా? ఆ పాప రక్షణ లేదేమో, లేదంటే కొడుకు వినడేమో, ఎన్నో సమస్యలు. ఎందుకంటే ఇదంతా కలిసి చేయడం అనే కారణం అంటే కుటుంబ వాగ్దానం, కుటుంబ వాక్యం ఖచ్చితంగా పట్టుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయండి, దేవుడు నెరవేర్చాడు. ఇది సంవత్సరంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు రేపు సంవత్సరం నెరవేరుస్తాడు. అట్లా కూడా జరుగుతాయి. నాకు ఈ సంవత్సరం వాగ్దానం నెరవేరలేదే, ఇదే వాగ్దానం రేపు సంవత్సరం కూడా వాగ్దానం నెరవేర్చు. ఎందుకంటే వెయిట్ చేయాల, ప్రభు చేస్తాడు. నమ్మాలా. నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే, నమ్మలేని వానికి ఏం చేయలేవు. ఎంత బోధించినా, ఎంతమంది వర్తమానాలు చెప్పినా, ఎంత వాక్యాలు తీసినా, ఎంతగా మీ ముందు ప్రయాసపడి పెట్టినా మీరు నమ్మకపోతే ఏమి చేయలేం. మనం నమ్మాలా, దేవుని గణపరచాలా, ఖచ్చితంగా వాక్యమును నెరవేర్చాలి. ప్రభుచితమైతే ఎప్పుడైనా మిమ్మల్ని కలుసుకోవడానికి ఆ వాగ్దానం నెరవేరినా ఖచ్చితంగా అడుగుతా. ఎందుకంటే నా జీవితంలో చేసే దేవుడు మీ జీవితంలో చేయడా? అబ్రహాముకు ఉన్న దేవుడు ఈ దినాల్లో మనకు లేడా? అంటే మార్పు చేయలే. ఆ దినాల్లో అబ్రహాముకు ఉన్నాడు దేవుడు, ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు కాదు. ఆయన చేసిన కార్యాలు అప్పట్లో మనకి ఈ దినాల్లో ఎందుకు చేయడు?
ఇశ్రాయేలుకున్న దేవుడు ఈ దేవుడే. యేసుక్రీస్తు ప్రభు వారు వారందరినీ బాగు చేసి స్వస్థపరుస్తూ వా వారికి నడిపిస్తూ ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఏమంటే ఆయన కుమారుడు భూమి మీదకి వచ్చాడు. కుమారుడు తండ్రి ఏం చెప్పాడో అది చేస్తూ వచ్చిపోయాడు. ఆయన నీవు నేను వెలిగించడానికి, పాపమును తెలియదు ఇవన్నీ తెలియడానికి యేసు ప్రభు ప్రియ కుమారుడు మనకి వచ్చినాడు. మనకు లేదంటే అజ్ఞానంగా పడిపోదాం. ఆ కుమారుడు రాకపోయింటేనా రాజ్యము తెలియదు, పాపము తెలియదు, ఎట్లా ఉన్నాడంటే ఇంకా శూన్యం అయిపోదు మనం. అయితే ఆయన కుమారుడు ద్వారా మనము రక్షించబడతా వచ్చినాం. రండి అట్లా బలలో చేవేస్తాం. మీరు నా మాటల ద్వారా ఏమైనా ఇసికించింటే క్షమించండి. వాగ్దానాల గురించి ఖచ్చితంగా నమ్మండి. నా మాటలో మీకు ఏదైనా గాయపడినా క్షమించండి. వాక్యం ఉన్నది చెప్పాము, ఉండాల కొంత వెలిగింపబడాలన్న ఆశ. వాక్యం ఖచ్చితంగా అంగీకరించాల. చూడండి ఇక్కడ వాగ్దానాలు నెరవేరినాయంటే అక్కడ ఒక సిస్టర్ నాకు కనపడుతుంది. ఒక్కరే నా అంతా ఒక 10 మంది చేయొద్దు తింటారు అంతే. మన ఇన్ని దినాలు దేవుని సన్నిధికి వచ్చిన ఎంత అయోగ్యం అనిపిస్తుంది. సరి చేసుకుందాం. ఓ పారి ఏడుపు వస్తా తట్టుకోలేను. నా కన్నీళ్ళు ఈటి వరకు రావు, నా కళ్ళ గుడ్ల వరకే నిలబడుతుంది. ఆ ఏడుపు అట్లుంటుంది, బాధ వేదన. ఎందుకు చెప్తున్నానంటే ఆయన నిత్య జీవం గల దేవుడు నువ్వు ఎప్పుడైతే అంగీకరించావో ఆ వాగ్దానం నెరిగిపోతే ఎంత బాధ. సరే అట్లా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఓ పారి ముళ్ళు ఖచ్చితంగా పెడతాడు. నేను ఒక 3 దినాలు ప్రార్థన చేయాలనుకున్న ఒకరి గురించి. ఆ 3 దినాలు ప్రార్థన చేస్తూ నాకు ఒక ముళ్ళు స్టార్ట్ అయింది. కూర్చోకుండా వెనకల ఇంతలా గుల్ల స్టార్ట్ చేసినాడు. చూడు అపవాది ఎంత కార్యం జరిగిస్తాడు. ఒకరి గురించి ప్రార్థన చేయాల. 3 వాళ్ళందరినీ పనిపెట్టేసి పిల్లలని భార్య అందరిని పనుకున్నాక నేను 10 గంటలకు 9, 11 అట్లా కూర్చొని ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా. అంటే లాస్ట్కి నేను కూర్చోకుండా చేయబడతా వచ్చింది. ఆ 3 రోజులకే గుల్ల ఇంతలా అయింది. ఎంత చోటు చేసుకుంటా అంటే అంత చోటు చేసుకుంటా. ప్రభా నాకు ఇది కావాలి, ఇది కావాలని మొండిగా పడి దేవుని దగ్గర అడుగుతూ ఉండా. అలాంటి సమయంలో అలాంటి పరిస్థితి వస్తాయి. వెనక పడొద్దండి. ప్రార్థన ద్వారా ఏదైనా జయించగలదు. ఈ వాగ్దానం ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు? ఈ వాగ్దానం ద్వారా ఏదో మేలు జరుగుతుంది. ఆ మేలు ద్వారా మనకు మార్పు చేరబడతాం, ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉంటాం. అట్లా సరి చేసుకొని నమ్మి బాప్తీసం తీసుకొని ఆయన ఎమ్మడిస్తూ ఉన్నాం. అయితే మన జీవితాల్లో ఏమేమి ఉన్నామని ఆ శరీరమును ప్రభువు నీ కొరకు నా కొరకు రక్తము చిందించి ఆయన సమాధి చేయబడిన ఆ రక్తములో ఉండేది మనం ఏం చేస్తున్నామంటే జ్ఞాపకం చేసుకొని తీసుకోవడంలో ఎక్కడ తప్పిపోయినాము, ఎక్కడ సరిచేయడంలో నీవు అడుగుతేనే ఆయన సరి చేసేది. లేకపోతే నిన్ను అడగకోకుండా ఏం చేయలేదు. అమ్మాయిని అడిగితే భూ పెడుతుంది. యేసు ప్రభు అడిగితేనే నీకు పెట్టేది. అడక్కోకుండా అంటే ఏది రాదు. అడిగే విధానం నేర్చుకోవాలా, ఆడే మార్గం నేర్చుకోవాలా. తండ్రిని కుమారుడు చెల్లు ఎన్ని తూర్లు అడుగుతుంటారు. నాన్న 10th క్లాస్లో కొనిస్తానన్నావు, అయిపోయా. ఇంటర్లో కొనిస్తావున్నా, అయిపోయా. డిగ్రీలో కొనిస్తావన్నావు, అయిపోయా. వాడు ఎంత భంగపోతాడు తండ్రిని. అట్లా తండ్రిని మనం అడగలేమా? యేసు ప్రభుని అయ్యా ఆ 5 వరాలు వచ్చి యేసు ప్రభుని ఎంతగా గోజాడుతూ ఉంది. ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ సంవత్సరం నాకు ఏమి పరిస్థితి, ఈ వాగ్దానం ఇచ్చావు, ఏమి నేర్చుకోవాలి నేను, ఈ వాగ్దానం ద్వారా నేను ఏం చేయాలి? గోజాడలేమా? అటు ప్రభు మనకు సహాయం చేయనుగాక. బలలో చేవేస్తాం, ఒకరు సరి చేసుకుంటాం. బలలో ఎవరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకొని, ఈ బలలో ఏ పరిస్థితులు ఉన్నామో జ్ఞాపకం చేసుకొని సరి చేసుకొని బలలో చేవేస్తాం. ఎవరికి ఏ వాక్యం తాకిందో ఆ వాక్యమును మీరు పట్టుకోండి. ఒకరు ఒక తలాంతు మాట పట్టుకోండి. అటు ప్రభు సాయం చేయనుగాక.